హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టైల్స్, మార్బుల్, గ్రానైటేనా ఇవి కాకుండా తక్కువ బడ్జెట్ లో ఫ్లోరింగ్ కి చేసుకునే ఏదైనా మెటీరియల్ ఉంటే దాని గురించి పూర్తి వివరాలతో ఒక వీడియోలో చెప్పండి అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది అయితే కామెంట్ అనేది చేయడం జరిగిందండి. ఆల్రెడీ ఈ టాపిక్ మీద మనం వీడియో అనేది చేసాం. బహుశా మీరు చూసి ఉండకపోవచ్చు, అందుకని చెప్పేసి మరలా ఈ వీడియో అనేది మీకోసం అని చేయడం జరుగుతుంది. సింపుల్ గా ఒక రూమ్ కి ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ అనుకోండి. ఇలా ఒక 2 రూములకి ఫ్లోరింగ్ చేసుకుంటానికి ఏ మెటీరియల్ తక్కువ బడ్జెట్ లో వస్తుంది, వర్క్ చేసినందుకు వాళ్ళు ఎంత తీసుకుంటారు, ఇలా ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి ఈ వీడియోలో మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నానండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఈ వీడియోలో రేట్లతో పాటు వర్క్ చేసే ప్రాసెస్ కూడా కంటిన్యూగా వెళ్తుందండి. వర్క్ ఎలా చేస్తారు ఏంటనేది కూడా ఫుల్ ప్రాసెస్ అనేది మీరు చూసి తెలుసుకోవచ్చు. ఇక ఈ టైల్స్, గ్రానైట్, మార్బుల్ వీటన్నిటికన్నా మనకి తక్కువ బడ్జెట్ లో వచ్చే మెటీరియల్ ఏదైనా ఉంది అన్నట్లయితే అవి పాలిష్ బండలు అండి. వీటిని నాపరాయి బండలు అని కూడా మనకి పిలుచుకుంటూ ఉంటారు. ఇవి వచ్చేసి మనకి 2 సైజుల్లో అవైలబుల్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి 2x2 అంటే మనకి 2 అడుగులు పొడవు, 2 అడుగులు వెడల్పు తోటి 2x2 సైజులో మనకు వస్తాయి. అలాగే 1.5 అడుగు వెడల్పు, అలాగే 2 అడుగులు సైజులో మనకి ఇప్పుడు మీరు చూస్తుంది కదా, ఇది వచ్చేసి 1.5 వెడల్పు, 2 అడుగులు పొడవు తోటి వచ్చే బండలు అనమాట. ఇలా పాలిష్ బండలు అనేవి ఉంటాయండి. ఇవి తెచ్చుకొని మనం ఫ్లోరింగ్ అనేది చేయించుకోవచ్చు. వీటి లుక్ అనేది మనకి కొంచెం ఓల్డ్ గా ఉన్నా సరే ఇవి మనకి ఎక్కువ కాలం మన్నుతాయండి ఈ పాలిష్ బండలు అనేవి. అందుకే చిన్న చిన్న బిల్డింగ్స్ లో, అలాగే రేకుల షెడ్లలో ఇలాంటి వాటిలో వీటిని ఇప్పటికీ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక వీటి రేట్లు కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ లోనే అవైలబుల్ అయితే ఉంటాయండి. ఒక అడుక్కి వచ్చేసి 22 రూపాయలు అనేది ఈ పాలిష్ బండకైతే చార్జ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఏరియాలో ₹1, ₹2 అటు ఇటుగానే ఉంటుంది. అంటే 20 రూపాయల లోపే కొన్ని ఏరియాల్లో మీకు బండలు అనేవి దొరకచ్చు. అది ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఇక ఒక సింపుల్ గా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ 2 రూములకి చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే మీ ఇంటికి ఏదైనా ఇలాంటి వర్క్ అనేది చేయించుకోవాలని చూస్తున్నట్లయితే మీరు ఈజీగా లెక్క అనేది ఎలా వేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియో చూడటం ద్వారా మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ 2 రూములు అనేవి మీరు చూస్తున్నారు కదా. సపోజ్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 12 అడుగులు వెడల్పు, 12 అడుగులు పొడవుతోటి ఉండే ఒక బెడ్రూమ్, లేదా ఏదైనా రూమ్, మీ ఇంట్లో ఏ రూమ్ ఉంటే ఆ రూమ్ కి వేయించాలనుకుంటే ఆ రూమ్ యొక్క సైజ్ అనేది తీసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కి మీకు 12x12 సైజులో ఒక రూమ్ అనేది తీసుకుంటున్నాను. 12x12 అంటే మనకి 144 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది. అలాగే కిచెన్ వచ్చేసి సేమ్ మనకి పొడవు 12 అడుగులు ఉంటుంది, వెడల్పు వచ్చేసరికి మనకి ఇక్కడ 6 అడుగులే వస్తుంది అనమాట. కిచెన్ అనేది 12x6 సైజులో ఉండే కిచెన్. ఇది వచ్చి మనకి 72 అడుగుల దాకా అయితే మనకి రావటం జరుగుతుంది. ఇప్పుడు ఈ బెడ్రూమ్ కి కిచెన్ కి మొత్తానికి కలుపుకొని 216 అడుగులు అనేది మనకి రావటం జరిగింది స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది. ఇదే విధంగా మీ యొక్క ఇంట్లో మీరు ఏ రూములకైతే వేయించుకోవాలనుకుంటున్నారో ఆ రూమ్ యొక్క పొడవు వెడల్పు తీసుకున్నట్లయితే మీకు ఫైనల్ గా ఒక లెక్క అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి 216 అడుగులు అనేది తీసుకున్నాం కాబట్టి ఇవి వచ్చేసి మనకి ఒక అడుగుకి 22 రూపాయలు అనేది తీసుకోవడం జరిగింది. 216 అడుగులకి 22 రూపాయలు చొప్పున మనకి 4752 రూపాయలు అనేది ఈ బండలు కొనుగోలు చేయడానికి మనకి ఖర్చు అనేది అవుతుందండి. అలాగే ట్రాన్స్పోర్టింగ్ అనేది చేయడానికి ఒక 500 రూపాయలు అనేది ఆటో వాళ్ళు కానీ, మనకి ట్రాక్టర్ వాళ్ళు కానీ తీసుకుంటారనమాట. ఏ బండిలో తీసుకొస్తే వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ కి 500 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు. ఇది రాయి మీకు క్వారీ ఏదైతే ఉంటుందో షాప్, ఆ షాప్ కానించి మీ ఇంటికి వచ్చే దూరాన్ని బట్టి కూడా మనకి ఎస్టిమేషన్స్ అనేవి మారుతాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక 5 కిలోమీటర్ల లోపు అయితే మీకు 500 అలా ఛార్జ్ అనేది చేస్తారనమాట. ఇంకా ఎక్కువ దూరం ఉన్నట్లయితే రేటు కూడా ఎక్కువ తీసుకుంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇలా 500 రూపాయలు అనేది ట్రాన్స్పోర్టింగ్ అయితే మాకు ఇక్కడ ఖర్చు అనేది అవటం జరిగిందండి. అలాగే దీని తర్వాత సింపుల్ గా దీనిలోకి ఇసుక యూజ్ చేస్తాం. ఇసుక, సిమెంట్ ఇవన్నీ కూడా కలుపుకొని జాయింట్లు అనేవి పెడతామండి. ఈ జాయింట్లకు కానీ సిమెంట్ అనేది వచ్చేసి ఒక 2 బ్యాగుల దాకా అయితే అవసరం అవుతుంది. అంటే జాయింట్లు పెడతాం, పైన మళ్ళీ ఒండ్రు కోటింగ్ అనేది ఇస్తాం. ఇలా 2 చేసుకోవడానికి 2 బస్తాల దాకా మీకు సిమెంట్ అనేది అవుతుంది. 800 రూపాయలు అనేది ఈ సిమెంట్ కి అయితే మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుందండి. అలాగే ఇది వర్క్ అనేది చేయడానికి ఒక మేస్త్రి, ఒక వర్కర్ అయితే సరిపోతారు. మనకి 1 డే లేదా 1.5 డేలో మనకి ఈ వర్క్ మొత్తం కూడా చేసిస్తారనమాట. సింపుల్ గా మీకు ఒక రోజులోనే అయిపోతుంది వర్క్ అనేది. కాబట్టి ఒక రోజులో చేసినందుకు మనకి 1600 రూపాయలు అనేది మేస్త్రి గారు, అలాగే వర్క్ చేసిన వాళ్ళు తీసుకుంటారు, వర్కర్ అనేవాళ్ళు. వీళ్ళకి 1600 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇక టోటల్ బడ్జెట్ మనకి ఎంత వస్తుంది అన్నట్లయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రూమ్ మొత్తం కూడా బిల్డ్ చేసుకోవడానికి 7652 రూపాయలు అనేది
ఖర్చు అనేది అవటం జరిగింది. మీరు సింపుల్ గా ఇదే రూమ్ లో టైల్స్ అనేవి వేసుకోవాలంటే 10,000 రూపాయలు పైనే అవుతుంది. దీని టైల్స్ కన్నా, మార్బుల్ కన్నా, అలాగే గ్రానైట్ కన్నా కూడా తక్కువ బడ్జెట్ లో అయిపోవాలి అనుకున్నట్లయితే అప్పుడు మీరు ఈ టైప్ లో ఉండే నాపరాయి బండ్లకు వెళ్ళటం బెస్ట్ చాయిస్ అయితే అవుతుందండి. ఇదే విధంగా మీరు మీ ఇంటికి వర్క్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే పొడవు వెడల్పులు రూమ్ యొక్క సైజులు అనేవి తీసుకొని ఇంటూ మనకి మీ ఏరియాలో ఏ రేట్ అయితే తీసుకుంటున్నారో ఈ బండలకి ఆ రేట్ అనేది మీరు వేసినట్లయితే ఫైనల్ గా దీని యొక్క బడ్జెట్ అనేది వస్తుంది. వర్క్ చేసే వాళ్ళు ఒక రోజు చేస్తారా, 2 రోజులు చేస్తారా, వాళ్ళకి లేబర్ ఎంత తీసుకుంటున్నారు బయట అనేది చూసుకొని దాన్ని బట్టి మీరు ఈజీగా ఎస్టిమేషన్ అనేది మీ ఇంటికి మీరే వేసుకోవచ్చు అండి. ఇక అలాగే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకున్నారు కదా. ఇక వర్క్ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ వచ్చేసి మనకి రూమ్ మొత్తం కూడా క్లీనింగ్ అనేది చేసేసుకొని ఈ రూమ్ లో మనకి కింద ఎటువంటి సిమెంట్ ఫ్లోరింగ్ అనేవి ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మెట్లు లాంటివన్నీ కొట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సింపుల్ గా మీరు బేస్మెంట్స్ అనేవి ఫిల్ చేయించుకున్న తర్వాత పైన శాండ్ ఇసుక అనేది వేయించుకుంటారు కదా. ఈ ఇసుకని బాగా క్యూరింగ్ అనేది చేసుకున్న తర్వాత దానిపైన డైరెక్ట్ గానే ఈ బండలు అనేవి మీరు ప్లేస్ చేసుకోవచ్చు. బండలు అనేవి వేసుకోబోయే ముందు మనకి ముందుగా లెవెల్ అనేది వేసుకుంటారండి. లెవెల్ పైప్ వేసుకొని వాటర్ అని ఒక మూలకు వెళ్ళేటట్లు ఒక వైపుకు వచ్చేసేటట్టు మనకు వాటం అనేది పెట్టుకొని చుట్టూ లెవెల్ అనేది వేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, లెవెల్ పైప్ తీసుకొని ఆల్రెడీ లెవెల్ అనేది వేసుకుంటున్నారు. లెవెల్ వేసుకొని ఇక్కడ చాక్ పీస్ తోటి మార్కింగ్ అనేది చేసుకుంటున్నారు. ఈ మార్కింగ్ కన్నా మనకి డౌన్ కి అయితే మనకి పెట్టడం జరుగుతుంది. ఈ మార్కింగ్ నుంచి ఇటువైపు మనకి 2 అంగుళాలు అనేది పెట్టారంటే మీకు ఆ చివరి వచ్చేసరికి 3 అంగుళాలు లేదా 3.5 అంగుళం అనేది పెడతారు ఈశాన్యం మూల. ఎందుకంటే అక్కడ మీరు 3 అంగుళాలు 3.5 అంగుళం ఇటువైపు పెట్టి అటువైపు 2 అంగుళాలు అనేది మీరు ఆ వేసిన కరెక్ట్ లెవెల్ మార్కింగ్ కి పెట్టుకున్నట్లయితే అక్కడి నుంచి వాటర్ అనేది అంగుళన్నర అనేది మనకి కిందకి వాటం అనేది ఉంటుంది ఈశాన్యానికి. కాబట్టి వాటర్ అన్ని ఇటు పల్లానికి వచ్చేస్తాయి. కాబట్టి ఇలా మనకి లెవెలింగ్ అనేది వేసుకొని బండలు అనేవి వేసుకొని ఇక బండల్లోకి ఈ విధంగా సున్నం అనేది జాయింట్లు అనేవి ముందుగా పెట్టడం జరుగుతుంది. ఇలా జాయింట్లు అనేవి పెట్టేసిన తర్వాత మొత్తం అన్ని జాయింట్లు కూడా ముందు ఈ విధంగా అయితే ఫిల్లింగ్ అనేది చేసేసుకుంటారండి. ఇలా ఫిల్లింగ్ అనేది చేసేసిన తర్వాత సిమెంట్ తోటి ఇది కొంచెం ఆరాలన్నమాట. అంటే ఒక 1 అవర్ అన్నా సరే కొంచెం ఆరాలి. ఇలా ఆరిన తర్వాత ఇది మొత్తం కూడా క్లీనింగ్ అనేది చేసుకుంటారు. ఈ క్లీనింగ్ చేసుకునే ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఉల్లిపాయ గోతాలు అంటారు కదా, ఇలాంటి గోదాలు పెట్టి పైన తుడుస్తారు. లేకపోతే పాత గుడ్డలు ఉంటాయి కదా ఇండ్లలో, అలాంటి పాత గుడ్డలు అనేవి పెట్టైనా సరే పైన మనకి ముందుగా శుభ్రంగా ఈ పైన సున్నం మాల్యం అనేది లేకుండా శుభ్రంగా ముందుగా మనకి క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. పైన ఇసుక పొర అనేది లేకుండా మొత్తం క్లీన్ చేసుకుంటారు అనమాట. ఇసుక పొర అనేది లేకుండా చిమ్మేసుకొని శుభ్రంగా నీట్ గా క్లీనింగ్ అనేది చేసుకుంటారు. అప్పుడే మనకి జాయింట్లు అనేవి పైకి బాగా క్లియర్ గా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ జాయింట్లోనే ఉండ్ర అనేది పెడతారు, పైన బండ మీదకి పెట్టరు అనమాట. పైన బండలన్నీ కూడా ఆరిపోయి ఈ జాయింట్లు ఏవైతే ఉంటాయో ఈ జాయింట్ల వరకు మనకి పచ్చిగా ఉండి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు ఈ జాయింట్ల మీద ఉండ్రు ఆ పచ్చిగా ఉంటుంది కదా, దాని మీద ఉండ్రు అనేది ఉత్త సిమెంట్ అనేది కలుపుకొని ఉండ్రు అనేది పెడతారు. అలా ఉండ్రు పెట్టినప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా గ్రిప్ అనేది ఈ బండలకి ఈ జాయింట్ల ద్వారా లభిస్తుంది అనమాట. దానికోసమే శుభ్రంగా క్లీనింగ్ అనేది చేసుకొని ఈ జాయింట్ లో ఉండ్రు అనేది పెడతారు. ఇలా పెట్టే ఉండ్రు కూడా మనకి 2 కలర్స్ లేదా 3 కలర్స్ లో కూడా పెడతారు. ఇది మనకి జనరల్ గా ఉండే సిమెంట్ రంగులో మీకు కనిపిస్తే బాగోదు, కొంచెం డిఫరెంట్ కలర్ లో కనిపించాలి అనుకున్నట్లయితే ఇదే ఉండ్రులో మీకు బ్లాక్ యాసిడ్ అని ఉంటుందండి, బ్లాక్ రంగు ఉంటుంది. ఈ బ్లాక్ రంగు కలిపినట్లయితే బండలన్నీ కూడా మీకు బాగా నల్లగా కనిపిస్తాయి అనమాట. బ్లాక్ యాసిడ్ అంటారు. దీన్ని యూజ్ చేసుకొని నల్లగా ఉండేది పెడతారు. లేదా రెడ్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇవి పెట్టుకుంటే రెడ్ కలర్ లో మీకు ఈ జాయింట్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ కలర్ ది యూజ్ చేసుకున్నట్లయితే మీకు జాయింట్లు అనేవి గ్రీన్ గా కనిపిస్తాయి. కాకపోతే ఎక్కువ మంది ఇలా సిమెంట్ తో ఉండేటట్లే లైక్ చేస్తారు, లేకపోతే బ్లాక్ కలర్ అనేది ఎక్కువగా లైక్ చేస్తారు. అంతేగాని గ్రీన్ రెడ్ అనేది చాలా తక్కువ, రేర్ గా అయితే ఉపయోగిస్తూ ఉంటారు ఆ 2 కలర్స్ అనేవి. మీరు కొంచెం డిఫరెంట్ లుక్ లో కావాలనుకుంటే ఆ కలర్స్ లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా నార్మల్ గా అయినా సరే వర్క్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా జాయింట్లన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్రష్ అనేది కొడుతున్నారు కదా, ఇది జాయింట్ అనేది కలిసేటట్లు మనకి ఈ విధంగా బ్రష్ అనేది కొడతారు. ఇందులో ఇంకో మెథడ్ కూడా ఉంటుందండి. ఇలా బ్రష్ అనేది కొట్టకుండా ఉండ్రు పెట్టారు కదా, ఉండ్రు పెట్టేసిన దాని మీద మరొక మెత్తటి క్లాత్స్ అనేవి తీసుకొని క్లీన్ చేస్తారనమాట. అంటే శుభ్రంగా తుడుస్తారు. అప్పుడు కరెక్ట్ గా మనం జాయింట్ అనేది ఎంత వరకు పెట్టామో ఆ జాయింట్ వరకు మాత్రమే మనకి ఎక్స్పోజ్ అనేది అవుతుంది. ఇంకా మిగతాదంతా ఈ విధంగా అయితే కనిపించదు. ఇలా మనకి బ్రష్ అనేది కొట్టుకొని చేయొచ్చు, లేకపోతే ఉండ్రు మీద మనకి గుడ్డలు అనేవి వేసి తుడిచి ఆ విధంగా కూడా ఈ జాయింట్లు అనేవి పెట్టచ్చు. ఇలా 2 విధాలుగా కూడా మనం చేసుకోవచ్చు అండి. మీకు ఇలా బ్రష్ కొట్టి ఈ విధంగా జాయింట్స్ అనేవి పెట్టుకున్నా సరే మీకు వాడంగా ఈ బండ మీదకి వచ్చిన జాయింట్ అంతా కూడా మనకి
పోతుంది అనమాట. పోయి ఆ జాయింట్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ గా జాయింట్ వరకు మాత్రమే కనిపించడం జరుగుతుంది. కాకపోతే ఇది కొంత వాడుకలో మనకి ఇది పోతుంది అనమాట. ఇలా ఈ 2 ప్రాసెస్ లో కూడా మనకి ఈ వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. ఇక టోటల్ గా మీకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ వర్క్ యొక్క ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా. అర్థమైనట్లయితే, వీడియో నచ్చినట్లయితే, మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.